హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో 633 ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్ష ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈరోజు అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి అభ్యర్థులు తమ యొక్క మార్కులను తెలుసుకోవచ్చు. నార్మలైజేషన్ చేసిన తరువాత అభ్యర్థుల మార్కులు ప్రస్తుతం రిజల్ట్ రూపంలో తెలియజేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మార్కులు ఎలా తెలుసుకోవాలి, అలాగే ఎంహెచ్ఎస్ఆర్బి ఈ పరీక్షా ఫలితాలకు సంబంధించి తాజాగా ఒక వెబ్ నోటీస్ రిలీజ్ చేసింది. దానిలో ఉన్న వివరాలు ఏమిటి అనేది క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఫలితాలు చెక్ చేసుకునేందుకు దానిపై క్లిక్ చేస్తే మన వెబ్సైట్లో ఈ ఫలితాలను చెక్ చేసుకునేందుకు ఒక లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి నేను ఇప్పుడు ఎలా అయితే చెప్తానో అదే విధంగా మీరు ఫలితాలు అనేవి చెక్ చేసుకోండి. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ ఫర్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఫైనల్ కీ అండ్ సిబిటి రిజల్ట్ అని చెప్పి ఒక లింక్ కనిపిస్తుంది. అలాగే వెబ్ నోటీస్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 రిక్రూట్మెంట్ ఫైనల్ కీ అండ్ సిబిటి రిజల్ట్ అని చెప్పి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ముందుగా ఫైనల్ కీతో పాటు సిబిటి రిజల్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్పై మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి ఒక లింక్ ఉంటుంది. అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ అని చెప్పి మరొక లింక్ అయితే కనిపిస్తుంది. మీరు మీకు సంబంధించినటువంటి రిజల్ట్ తెలుసుకోవాలంటే దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలన్నీ కూడా నమోదు చేసి గెట్ రిజల్ట్ పై క్లిక్ చేసినట్లయితే మీకు నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి మార్కులు అనేవి మీరు తెలుసుకోవచ్చు. మీ మొబైల్లోనే ఇది చెక్ చేసుకోవచ్చు. ఇక మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ మీకు కావాలి అంటే దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు అయితే అడుగుతారు. అవన్నీ కూడా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్లయితే మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఫైనల్కి తరువాత మాస్టర్ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే మనకి డిస్ప్లే చేయడం అయితే జరిగింది. అయితే వెబ్ నోటీస్ అయితే ఒకటి రిలీజ్ చేశారని చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఎందుకంటే ఒక క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని చేంజ్ చేయడం అయితే జరిగింది. వెబ్ నోటీస్ అయితే ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇలా డౌన్లోడ్ అయితే అవుతుంది. మీరు అది పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 5/2024 వెబ్ నోటీస్ ఆన్ ఫైనల్ కీ అండ్ రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని కనిపిస్తుంది. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేశారు? 2024 నవంబర్ 30న కండక్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ కీ ప్రిలిమినరీ కీ అనేది డిసెంబర్ 3వ తేదీన రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత దానిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అభ్యర్థుల నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గ్రీవెన్సెస్ అనేవి తీసుకోవడం అయితే జరిగింది. చాలామంది అప్లికెంట్స్ అందరూ అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకునే ఉంటారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కీ కమిటీ ఉంటుంది. ఆ కీ కమిటీ దీనిపైన అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా చెక్ చేసి అందులో ఒక క్వశ్చన్ ఐడికి సంబంధించి ఆ క్వశ్చన్ ఐడి కూడా ఇచ్చారు చూడండి, 8114274887. ఈ క్వశ్చన్ ఐడి ఏ సెషన్స్ అంటే సెషన్ 2కి సంబంధించింది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ తప్ప మిగతా అన్నింటి క్వశ్చన్స్ యొక్క అంటే బోత్ సెషన్ 1 అండ్ సెషన్ 2లో అన్ని క్వశ్చన్స్ సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీలో ఇచ్చినటువంటి ఆన్సర్స్ కరెక్ట్ అని, ఈ క్వశ్చన్ ఐడికి సంబంధించినటువంటి ఆన్సర్ మాత్రమే చేంజ్ చేస్తున్నట్టుగా ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఏ ఆప్షన్ నుంచి ఏ ఆప్షన్కి చేంజ్ చేశారంటే ఇక్కడ చూడండి, ఫ్రమ్ 3 to బోత్ 1 and 3 అని ఇచ్చారు. అంటే ప్రిలిమినరీ కీలో ఈ క్వశ్చన్ ఐడికి సంబంధించిన ఆన్సర్ అనేది ఆప్షన్ 3గా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు బోత్ 1 and 3 అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు 1 or 3 ఏది సెలెక్ట్ చేసినా సరే మీరు ఆన్సర్ చేసేటప్పుడు క్యాండిడేట్స్ వారికి ఒక మార్క్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ మోడిఫికేషన్ తప్ప మిగతావన్నీ కూడా కరెక్టే. కాబట్టి ఈ మోడిఫికేషన్తో
కలుపుకొని ప్రిలిమినరీ కీని ఫైనల్ కీగా కన్సిడర్ చేస్తున్నట్టుగా మనకి ఈ వెబ్ నోటీస్లో తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఈ ఫైనల్ కీ ప్రకారం అభ్యర్థుల యొక్క నార్మలైజ్డ్ మార్క్స్ అనేవి క్యాండిడేట్స్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ప్రస్తుతం తెలుసుకోవచ్చు అని చెప్పి ఈ వెబ్సైట్లో మనకి ఇప్పుడు లింక్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. అలాగే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది తర్వాత రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. అలాగే కొంతమంది క్యాండిడేట్స్కి యాడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది, వెయిటేజీ మార్క్స్ లేదా వెయిటేజీ పాయింట్స్ అనేవి. సో అవి యాడ్ చేసిన తర్వాత మేము ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పేసి ఈ వెబ్ నోటీస్లో తెలియజేశారు. అలాగే నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ ఏ ఫామ్లో ప్రకారం చేస్తారనేది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ ఫామ్లో ప్రకారం మనకి నార్మలైజేషన్ ఉంటుంది. ఇందులో ఎస్ఏఎస్డి అంటే ఏంటంటే క్యాండిడేట్ ఎప్పీర్ అయినటువంటి సెషన్లో మొత్తం అభ్యర్థుల యొక్క మార్కుల సగటు. అలాగే జిఏఎస్డి అంటే క్యాండిడేట్ ఎప్పీర్ అయినటువంటి సెషన్కి సంబంధించింది కాకుండా అన్ని సెషన్స్లో కలిపి అభ్యర్థుల యొక్క మార్కుల సగటు అన్నమాట. ఇక ఎస్టీఏ అంటే క్యాండిడేట్ ఎప్పీర్ అయినటువంటి సెషన్లో హైయెస్ట్ మార్కులు వచ్చినటువంటి వారిలో టాప్ 0.1% ఆఫ్ క్యాండిడేట్స్ యొక్క మార్కుల సగటు. అలాగే జీటీఏ అంటే అన్ని సెషన్స్లో కలుపుకొని ఎక్కువ మార్కులు వచ్చిన వారిలో టాప్ 0.1% ఆఫ్ క్యాండిడేట్స్ యొక్క మార్కుల సగటుని తీసుకోవడం అయితే జరిగింది. వీటిని ఆధారంగా చేసుకుని మీరు ఫైనల్ కీలో మీకు వచ్చిన మార్కులు అన్నీ కూడా ఈ ఫామ్లలో మీరు ఇక్కడ ప్రతిస్నేపించినట్లయితే మీ యొక్క సగటు అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే మీ మార్క్స్ అయితే వస్తాయి. సెషన్ 1కి సంబంధించి ఎస్ఏఎస్డి, జిఏఎస్డి, ఎస్టీఏ, జీటీఏ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెషన్ 2కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఉంది. అయితే ఈ మార్కులు అనేవి 6 డెసిమల్స్ వరకు కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఎందుకంటే చాలామంది క్యాండిడేట్స్ యొక్క మార్కుల సగటు ఆధారంగా మీ మార్కులు కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మనకి 6 డెసిమల్స్ వరకు కూడా ఈ యొక్క మార్కుల అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో మీకు ఫైనల్ కీ అనేది రిలీజ్ చేశారు కాబట్టి ప్రజెంట్. అలాగే నార్మలైజేషన్ తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఒకసారి రిజల్ట్ చెక్ చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.